అందరికీ నమస్కారం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ నెంబర్ 6F ఇంట్రడక్షన్. ఆ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్కి, ఎస్పెషల్గా బోర్డ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్గా పాస్ అయితే చాలరా దేవుడా అనుకునే స్టూడెంట్స్కి ఈ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది దీని ముందు వీడియోలో ఫస్ట్ సెకండ్ బీట్లు కంప్లీట్ చేసుకునే వీడియోలో మనం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని కంటిన్యూషన్ వీడియో థర్డ్ బిట్కి వచ్చేసాం. చలో థర్డ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం రెడీగా ఉంది, స్టార్ట్ చేసి సాల్వ్ చేద్దాం. మీకు చెప్పాను నేను, ఇవన్నీ సాల్వ్ చేసే ప్యాటర్న్లన్నీ ఒకలాగానే అనిపిస్తాయి, మీరే చూస్తారు. దీని సొల్యూషన్ కూడా నేను చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రైట్, సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఫామ్స్లో ఉన్నాయి కదా ఇవి. మనకి ఫస్ట్ బిట్లో కానీ సెకండ్ బిట్లో కానీ స్క్వేర్ ఫామ్స్ రాలేదు. డైరెక్ట్ సైన్ ఏనో సైన్ 2a అనో డైరెక్ట్గా ఉన్నాయి, స్క్వేర్ ఫామ్స్ లేవు. ఇప్పుడు స్క్వేర్ ఫామ్స్ కనపడుతున్నాయి. సో ఈ స్క్వేర్ల నుంచి ముందు మనం నార్మల్ ఫార్ములాలోకి రావాలంటే ఒకసారి మనం బాగా వాడిన ఒక ఫార్ములాని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 - cos 2θ/2. cos 2θ రెండు ఫార్ములాల్లో ఒక ఫార్ములా ఇది. సైన్ స్క్వేర్ తీటా 1 - cos 2θ/2 మనం చాలా సందర్భాల్లో వాడాం, అప్లై చేసాం, మర్చిపోయి ఉంటారు. సో ఇట్లా ప్రతి ప్రాబ్లంలో ఫార్ములాలు మనకి రివైజ్ అవుతూ ఉంటాయి. సైన్ స్క్వేర్ తీటా బదులు 1 - cos 2θ/2. చలో సైన్ స్క్వేర్ తీటా ఇగో, సైన్ స్క్వేర్ తీటా బదులు ఇక్కడ ఏ ఉంది, దీనికి అప్లై చేయండి, దీనికి అప్లై చేయండి, దీనికి అప్లై చేయండి. ఓకే, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిపేర్లు జరుగుతుంది. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ఏం రాయాలి చెప్పండి. ఇప్పుడు 1 - cos 2a/2 అంతే కదా. తీటా ఉంటే తీటా, ఏ ఉంటే ఏ. సైన్ స్క్వేర్ బి 1 - cos 2b/2 మైనస్ సైన్ స్క్వేర్ సి 1 - cos 2c/2. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 2ని సెపరేట్గా డినామినేటర్గా ఇచ్చేద్దాం. ఎవరికి వాళ్ళకి సెపరేట్గా ఆస్తి పంపకాలు చేసేద్దాం. ఈ 2ని దీనికి డినామినేటర్ చేద్దాం, దీనికి డినామినేటర్ చేద్దాం. ఓకేనా. 1/2 - cos 2a/2. సో ఈ కామన్ డినామినేటర్ ఇప్పుడు ఇద్దరికి సెపరేట్ డినామినేటర్ అయిపోయింది. సేమ్ పని చేయండి. 1/2 - cos 2b/2. వెరీ గుడ్. ఇక్కడ మైనస్తో జాగ్రత్త, మైనస్తో అంత ఈజీ కాదు, జాగ్రత్త. అటు ఇటు అయితే మొత్తం ప్రాబ్లం ఎగిరిపోతుంది. మైనస్ను అంతా అండర్ఎస్టిమేట్ చేయకండి. -1/2 చలో మైనస్ అగైన్ మైనస్ cos 2c రాసేటప్పుడు దీనికో మైనస్ ఉంది, బయట మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ cos 2c/2. రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది, +½ -½ మాయమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, మాయమైపోయింది. ఏం మిగిలింది కానీ మనకి ఒక హాఫ్ మిగిలింది, 1/2 మిగిలింది. ఇంకా -cos 2a/2 మిగిలింది, -cos 2b/2 మిగిలింది, ప్లస్ cos 2c/2 మిగిలింది. బై2 ఊరికి ఎన్నిసార్లు ఎందుకు బై2 అని రాయటం, కామన్ తీసేద్దాం. ఈ 1/2ని కామన్ తీసేద్దాం. వీటికి ఇక బై2లు రాయాల్సిన అవసరం ఉండదు. తీసేటప్పుడు మైనస్ కూడా కామన్ తీద్దాం, ఎందుకంటే దీనికి మైనస్ ఉంది, దీనికి కూడా మైనస్ ఉంది కదా. సరే, ఎక్కువ మందికి మైనస్ ఉంది కాబట్టి -1/2ని కామన్ తీయగా ఏం మిగులుతుంది ఇప్పుడు బ్రాకెట్లో, ఇక్కడే మిగులుతుంది. మైనస్ కామన్ వచ్చింది, 1/2 కామన్ వచ్చింది. న్యూమరేటర్లో 1 ఉన్నట్టు లెక్కేసుకోండి, ఇక్కడ 1 ఉన్నట్టు లేకపోతే 1/2 కామన్ వచ్చింది. ఇంకేం మిగిలింది, cos 2a. చలో ఇక్కడ నుంచి ఏం కామన్ వచ్చింది, మైనస్ కామన్ వచ్చేసింది, 1/2 కామన్ వచ్చేసింది. మరి ఇంకేం మిగిలింది, ప్లస్ cos 2b. ప్లస్ మిగులుతుంది, మైనస్ కామన్ వచ్చేస్తే ఈ ప్లేస్లో ప్లస్ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది, కానీ మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇంకొక మైనస్ మిగులుతుంది. ప్లస్లో 2 మైనస్లు ఉంటాయి, ఒక ప్లస్ అంటే 2 మైనస్లు, అందులో ఒక మైనస్ కామన్ తీసి ఇంకో మైనస్ ఇక్కడ మిగిలింది. సో బై2 కూడా కామన్ తీసి cos 2c. కథ ఇక్కడి నుంచి మంచి చూడండి. ఈ ప్రాబ్లము ఎక్కడ చూసినట్టుగా మీకు అనిపిస్తుందా, ఫస్ట్ బిట్ సెకండ్ బిట్లో మనం సాల్వ్ చేసిన మోడల్ ఇదే. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ మనం ఆ ప్రాసెస్, ఓన్లీ ఈ 2 స్టెప్లే ఇప్పుడు మనం ఎక్స్ట్రా చేసింది. ఇక్కడి నుంచి చూడండి, సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చలో మీరు వీడియో పాజ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. ఈ ప్రాబ్లం మీకు వచ్చినట్టయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఈ రెండింటికి మనం ఏం అప్లై చేస్తాం, cos c + cos d. cos c + cos d 2 cos c + d/2 a + b మిగులుతుంది. బాగా ఆలోచించండి, ఎందుకు a + b. నేను డీటెయిల్డ్గా చెప్పాను దీన్ని,
సాల్వ్ చేసి కూడా చేసాం మనం ఇంతకుముందు వీడియోలో. కాస్ సి ప్లస్ డి బై 2, 2a ప్లస్ 2b బై 2, 2లన్నీ క్యాన్సిల్ అయితే a ప్లస్ b మిగులుతుంది. 2 కాస్ సి ప్లస్ డి బై 2, కాస్ సి మైనస్ డి బై 2, కాస్ సేమ్ సి మైనస్ డి బై 2 అంటే a మైనస్ b మిగులుతుంది. మైనస్ కాస్ 2c. ఇక్కడ ఏం చెప్పాను మీకు నేను, కాస్ 2cకి మనం 2 ఫార్ములాలు రాయొచ్చు. కాస్ 2cకి బాగా గుర్తు తెచ్చుకోండి. కాస్ 2cకి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాస్ 2cకి ఫార్ములాలు 2 ఉన్నాయి. ఏంటిది, 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 ఒకటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాస్ 2c బదులు ఇప్పుడు మనం ఇక్కడ 2 ఆప్షన్స్లో ఏది రాయాలి మరి? ఈ 2 ఆప్షన్స్లో ఏది రాయాలనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మీకు ఈ ముందు పార్ట్లో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాస్ 2cకు ఉన్న 2 ఫార్ములాల్లో ఏ ఫార్ములా రాయాలనేది ఈ ముందు పార్ట్ డిసైడ్ చేస్తుంది. అదే ఇక్కడ సైన్ 2c ఉందనుకోండి, డెసిషన్ లేవు. సైన్ 2cకి ఒకటే ఫార్ములా ఉంది, ఆ ఒకటే రాసేస్తాం. ఒక కాస్ 2c వచ్చినప్పుడే మనకి ఇది రాయాలా మనకు ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది. దానికి ఆన్సర్ కూడా ఈ ముందు పార్ట్ నుంచి వస్తుంది. సో ఈ ముందు పార్ట్ ఆన్సర్ చెప్పే వరకు కాస్ 2cని అలానే ఉంచండి కొద్దిసేపు, కొంచెంసేపు కేసు పెండింగ్లో వేద్దాం. రైట్. సో తీర్పు రావటానికి ముందు ఏం చెప్పాను మీకు ఈ ప్రాబ్లమ్స్లో, ఇంకొక పని ఏం చెప్పాను మీకు మాట అనగనగా దీనికి ముందు వీడియోలో ఏం చెప్పాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఏ ప్లస్ బీలు కనపడితే సీలల్లోకి, సీలు కనపడితే ఏ ప్లస్ బీలల్లోకి మార్చటమే మన ముఖ్యమైన పని ఉంటుంది. ఏ ప్లస్ బి కనపడితేనేమో సీలల్లోకి మార్చేయాలి, సి కనపడితేనేమో ఏ ప్లస్ బీలలోకి మార్చేయాలి. ఎట్లా మారుస్తారు? మనకు ఆల్రెడీ కండిషన్ ఇస్తాడు క్వశ్చన్స్లో. ఈ కండిషన్ ఏ బిట్కి ఆ బిట్ సపరేట్. ఈ ఒక్క కండిషన్ పట్టుకొని ఎక్సర్సైజ్ మొత్తం అప్లై చేయకండి. వేరు రోమన్స్కి వేరు కండిషన్స్ ఇస్తాడు. ఈ బిట్కి ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ ఏ కామా బి కామా సిఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ యాంగిల్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురిని కలిపితే 180 degrees ఉంటుంది. ఇది కండిషన్. ఇక్కడ మటుకమే, ఇక్కడ మందం, ఈ రోమన్ మందమే కండిషన్. అది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ కూడా ఇదే కండిషన్. తర్వాత బిట్లు ఎట్లుంటాయో తర్వాత చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఏ ప్లస్ బి రాయాలంటే ఏం రాయాలి? 180 మైనస్ సి. మరి సికి 180 మైనస్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బిని సిలోకి మారుస్తాం, సిని ఏ ప్లస్ బిలోకి మారుస్తాం. సో ఇక్కడ అవసరం వచ్చింది కదా, 2 కాస్ చెప్పండి ఏ ప్లస్ బి 180 మైనస్ సి కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ 2c. కాస్ 2c ఇంకా పెండింగ్లో ఉంచుదాం. దెన్ డెసిషన్ మేకింగ్ టైం వచ్చింది, నెక్స్ట్ స్టెప్లో కనపడుతుంది మనకి. సో పైన అది క్వశ్చన్ తీసేద్దాం. ఇవి గుర్తుపెట్టుకొని సైన్ ఏ సైన్ బి కాస్ ఏ రావాలి ఆన్సర్. స్టెప్కి మనం ఒకసారి ఆన్సర్కి వెళ్ళి చూడాలి, మనం ఆన్సర్కి దగ్గరికి వచ్చామా ఇంకా దూరంలో ఉన్నామా అని. రైట్, స్టార్ట్. హాఫ్ మైనస్ హాఫ్ ఆఫ్ 2, ఓకే వెరీ గుడ్, కాస్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, వీళ్ళ ఇల్లు కాదు వాళ్ళ ఇల్లు కాదు కాబట్టి మైనస్ పెడతాం. 180 అంటే నో చేంజ్, కాస్గానే ఉంటుంది. సో మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్. ఇప్పుడు డెసిషన్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, కాస్ 2cకి 2 ఫార్ములాలు ఉన్నాయి. కాస్ 2cకి ఫార్ములా నెంబర్ 1 ఏంటి? 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 లేదా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి. ప్యూర్ సైన్లలో రాయొచ్చు, ప్యూర్ కాసులో రాయొచ్చు. ఇప్పుడేం రాయాలి? ముందు పార్ట్లో మనకి కాస్ సి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం కాస్ 2cని కాసులోనే రాయాలి. సో ఇప్పుడు మనకేం రాబోతుంది? కాస్ 2c బదులు ఏం రాయాలి ఇప్పుడు మనం? 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. మర్చిపోకండి, చాలాసార్లు చెప్పి ఇప్పటికే నేను బ్రాకెట్ పెట్టాలి. మైనస్ తర్వాత బ్రాకెట్ పెట్టండి కంపల్సరీ. అయిపోయింది. ఇక్కడి నుంచి మీ ఓపిక నా ఓపిక, సింప్లిఫికేషన్. రైట్, మైనస్ 2 కాస్ సి కాస్ ఏ మైనస్ బి మైనస్ 2 కాస్ స్క్వేర్ సి ప్లస్ 1. అవునా? మైనస్తో ఇంటూ చేసేది, ఇది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది. స్టెప్స్ పెరుగుతున్న కొద్దీ మనం స్టెప్స్ తీసేయాల్సి వస్తుంది ఇక్కడ. చాలా
ఈ హాఫ్ అలానే ఉంచండి, ఈ హాఫ్ అలానే ఉంచండి. వీటి సంగతి లాస్ట్లో తేలిపోతుంది, ఏదో జరుగుతుంది లాస్ట్లో ఈ హాఫ్లు పోతుంది. ఎందుకంటే మనకు ఆన్సర్లు అసలు 1/2 లేవు కదా, కానీ 1/2 వస్తున్నాయి, ప్రతి స్టెప్లో కనపడుతున్నాయి. అంటే వీటికి పోయే కాలం దగ్గర పడ్డదని అర్థం. ఏదో స్టెప్లో అది పోయేలాగా క్యాన్సిలేషన్ జరుగుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం ఈ రెండింటిని. ఇక్కడ -2 cos c ఉంది, ఇక్కడ -2 cos c, ఒక cos c అవుతుంది. సో రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీయాలి కదా, మన ఆచారం ప్రకారం రెండిట్లో అంటే కామన్ తీస్తాం. -2 cos c కామన్ తీస్తే చక్కగా ఇక్కడ ఎవరు మిగులుతారు? cos a - b. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు మిగులుతారు? ప్లస్ మైనస్ కామన్ తీసాం కాబట్టి మర్చిపోకండి, చిన్న చిన్న విషయాలే, కానీ నేను చాలామంది చూసాను తప్పు చేయటం. సో మైనస్ అని రాయకండి, మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఈ ప్లస్లో ప్లస్ ఒక cos c +1 బ్రాకెట్ క్లోజ్. సో హాఫ్ మైనస్ హాఫ్ ఆఫ్ -2 cos c అందరు క్యా కరేంగే. ఇక్కడ సి కనబడితే మీకు ఏం చెప్పాను నేను? సిని a+bలలోకి మార్చాలి, a+bని సిలోకి మార్చాలి చెప్పాను. ఇది కూడా మన ఆచారాల్లో ఒక ఆచారమే. a+b కనపడితే సిలోకి మార్చినట్టే, సి కనపడితే a+bలోకి మార్చడం కూడా మన ఆచారమే. 180 - a+b. ఈ బ్రాకెట్కి ఇది క్లోజింగ్, +1 పెద్ద బ్రాకెట్ క్లోజ్. అయిపోలే, ఇంకుంది, ఇప్పుడు కొద్దిగా ఉంది. పిక్చర్ అభి బాకీ హై దోస్త్. హాఫ్ మైనస్ హాఫ్ ఆఫ్, అయ్యయ్యో అయ్యయ్యో. రైట్, ఇక్కడ -2 cos c ఇంటూ cos a - b. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ cos 180 - θ. cos 180 - θ అంటే మనం ఇంతకుముందు చూసాం, మళ్ళీ చెప్తున్నా. cos 180 - θ ఈజ్ -cos θ. సో -cos a + b. రైట్, ఇంత బ్రాకెట్లో +1 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఏం చేద్దాం? 1/2 - 1/2 లోపల -2 cos c. ఇక్కడ స్టోరీ ఏంటి? cos c - cos d ఫార్ములా. cos c - cos d -2 sin c + d. ఈ రెండు యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? -b + b క్యాన్సిల్ అవుతుంది. c + d యాడ్ చేసినప్పుడు -b + b క్యాన్సిల్ అవుతుంది. a + a 2a అవుతుంది. /2 కూడా రాస్తాం కాబట్టి a మిగులుతుంది. a - bని a + bని యాడ్ చేస్తే bలు క్యాన్సిల్ అయితే a + a 2a/2 a. సో -2 sin c + d/2 sin c - d. ఈ మైనస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్త చూడండి, దీంట్లోంచి ఇది మైనస్ చేసినప్పుడు ఏలు క్యాన్సిల్ అవుతాయి, -a కదా. సో ఏలు క్యాన్సిల్ అవుతాయి, -b - b -2b/2 రాస్తాం కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది, -b. సో +1 బ్రాకెట్స్ క్లోజ్. లాస్ట్ స్టెప్కి వచ్చేసింది దాదాపుగా. 1/2 - 1/2 ఆఫ్, ఇవి మల్టిప్లై చేద్దాం. ఇక్కడ జాగ్రత్త చూడండి, sin ఆఫ్ - θ, sin ఆఫ్ - θ మైనస్ sin θతో అంటే ఇక్కడ నుంచి మైనస్ బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి మైనస్ బయటకు వచ్చి ఈ మైనస్తో ప్లస్ అయిపోతుంది. సో టోటల్గా ఈ టర్మ్ పాజిటివ్ టర్మ్ అయిపోతుంది. ఒక స్టెప్ రాశాను నేను, ఇది రాద్దాం. -2 cos c ఆఫ్ 2 ప్లస్ అయిపోయింది, మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోయింది, 2 sin a sin b 1 ఇక్కడ కాదు కదా, ఇది సారీ ఇక్కడ 1 సెపరేట్ +1. అందుకే నేను చెప్పిన బ్రాకెట్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఇట్లానే అవుతుంది. cos c 1కి మల్టిపుల్ కాదు కదా, సో 1 బయటకనే రాద్దాం. సో 1 బయటకనే 2 sin a sin b అయిపోయింది. రైట్, ఇది ఒక పార్ట్ తీసేస్తే అయిపోతుంది.
1/2 మైనస్ 1/2, ఇంకా పోయే కాలం రాలేదు 1/2కి, ఇప్పుడు వస్తుంది. -2 cos cని ఈ మొత్తంతో ఇంటూ చేయండి. -2 × 2 -4 cos c sin a sin b. ఆర్డర్లో రాస్తే sin a sin b cos c అండ్ +1. చలో, సో ఈ హాఫ్ని ఇంటూ చేద్దాం ఇప్పుడు లోపలికి. -12ని ఇంటూ చేద్దాం. -12 ఇంటూ ఇది, -12 ఇంటూ ఇది. సో -12 ఇంటూ -4 sin a sin b cos a ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. హాఫ్ని 4తో ఇంటూ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 మిగులుతుంది. 2 sin a sin b cos c. నెక్స్ట్ -12 ఇంటూ 1 -12. సో హాఫ్ పోయినాయా? మనం అనుకున్నట్టే మిగిలిందే ఆన్సర్ 2 sin a sin b cos c. చెక్ చేసుకోండి కావాలంటే. రైట్, ఈ బిట్లో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఓకే, సేమ్ మోడల్ సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా కాస్ స్క్వేర్ a కాస్ స్క్వేర్ b కాస్ స్క్వేర్ cలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని కూడా నార్మల్ టర్మ్స్లో మారుద్దాం. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 + cos 2θ/2 కాస్ స్క్వేర్ తీటా. ఇంతకుముందే మనం సైన్ స్క్వేర్ తీటా రాసాం, అక్కడ ఇక్కడ మైనస్ ఉంటుంది. కాస్ స్క్వేర్కి వచ్చినప్పుడు 1 + cos 2θ/2. సో ఈ ఫార్ములాని సేమ్ ఈ ప్లేసెస్లో అప్లై చేద్దాం. కాస్ స్క్వేర్ a అంటే ఇప్పుడు ఏం రాద్దాం మనం? 1 + cos 2a/2 సేమ్ 1 + cos 2b/2 మైనస్ 1 + cos 2c/2. సేమ్ నెక్స్ట్ 2ని సపరేట్ చేయటం, ఇక్కడ సపరేట్ చేయటం. సో ఇది 1/2 + cos 2a/2, ఇది 1/2 + cos 2b/2 మైనస్ 1/2 మైనస్తో కాబట్టి -1/2 మైనస్ ఇంటూ ప్లస్, ఇది కూడా మైనస్ cos 2c/2. -12 + ½ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి? హాఫ్ ప్లస్ ఒక హాఫ్ మిగిలింది. cos 2a/2 cos 2b/2 cos 2c/2 అన్నిట్లోంచి +12ని కామన్ తీద్దాం. cos 2a + cos 2b మైనస్ cos 2c. సేమ్ స్టెప్కి వచ్చేసాం మనం. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ కథ. ఈ హాఫ్లు ఇలానే రాసుకుంటూ పోదాం. లాస్ట్ మీకు ఇంతకుముందే అర్థమైంది కదా, వాటికి టైం వస్తుంది, ఒక టైము వచ్చినప్పుడు అవి పోతాయి. సో ఈ రెండింటికి cos c + cos d ఫార్ములా అప్లై చేద్దాం. cos c + cos d అంటే 2 cos c + d/2 అంటే a + b వస్తుంది. c + d/2 చేయండి, 2a + 2b/2 చేయండి, 2 క్యాన్సిల్ అయితే a + b. cos c - d అంటే a - b వస్తుంది. మైనస్ ఏం చేయాలి ఇప్పుడు మనం? cos 2cకి ఏం ఫార్ములా రాస్తాం? cos 2cకి 2 ఫార్ములాలు ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు కదా మన వాళ్ళు. -2 sin స్క్వేర్ c 2 cos స్క్వేర్ c -1. సో ప్యూర్ సైన్లలో ఫార్ములా ఉంది, ప్యూర్ కాసుల్లో ఫార్ములా ఉంది. ఇక్కడ దీని బదులు ఎవరిని రాయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ముందు పార్ట్ డిసైడ్ చేస్తుంది. సో ఇది డిసైడ్ చేసే వరకు మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ పోదాం. cos 2c ఓకే, ½ + ½ ఆఫ్ 2 a + b కనిపిస్తే ఈ క్వశ్చన్కి కూడా మనకి ఇది థర్డ్ బిట్కి సంబంధించిందే కాబట్టి థర్డ్ బిట్లో ఇచ్చిన కండిషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. a + b + c 180 కదా. సో a + b అంటే 180 - c. సో cos ఆఫ్ 180 - c cos a - b మైనస్ cos 2c యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. కొద్దిసేపు ½ + ½ ఆఫ్ చలో cos 180 - θ మైనస్ cos θ. సో మైనస్ పెట్టండి, 2 cos c cos a - b. చలో ఇప్పుడు తెలిసిపోయింది. ఇక్కడ cos c ఉంది కాబట్టి ఈ cos 2cకి సంబంధించి ఈ ఫార్ములా వద్దు, ఈ ఫార్ములా తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ cos c ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాసుల్లోనే ఉండాలి. కామన్ తీయటానికి మనకి వీలవుతుంది. సో cos 2c బదులు 2 cos స్క్వేర్ c -1 రాసి బ్రాకెట్ పెట్టడం మర్చిపోతే
పోయినట్టే. ఓకే, ఇది ఇప్పుడు పైన రాద్దాం, ప్లేస్ తీసేద్దాం. ఏం జరుగుతుంది? హాఫ్ ప్లస్ హాఫ్ ఆఫ్ -2 cos c a minus b. ఈ మైనస్ ఓపెన్ చేద్దాం, బ్రాకెట్ ఓపెన్ చేద్దాం ఒక స్టెప్. -2 cos c a minus b. వెరీ గుడ్. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే -2 cos square c అను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 అవుతుంది. వెరీ గుడ్. అంతే అంతే, అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. హాఫ్ ప్లస్ హాఫ్ ఆఫ్, ఇక్కడ -2 cos c ఉంది, ఇక్కడ -2 cos c ఉంది. రెండు చోట్ల ఉన్న -2 cos cని కామన్ తీయటం మన ఆచారం. తీసేస్తున్నాం. -2 cos cని కామన్ తీస్తే ఇక్కడ ఏదో తేడా రాసినట్టు అనిపిస్తుంది కదా. ఏం చేశాను నేను? ఇక్కడ కాస్ రాయటం మర్చిపోయాను, మొత్తం a-b రాశాను. అది వెరీ గుడ్. -2 cos c cos a minus b. సో -2 cos c కామన్ తీసాం కాబట్టి cos a minus b ఇక్కడ మిగులుతుంది. ఇది ప్లస్, మర్చిపోకండి, మైనస్ కామన్ తీసాం కాబట్టి రెండు మైనస్లు, ఇక్కడ ప్లస్, ఇంకొక cos c మిగులుతుంది. వెరీ గుడ్. +1 బయటపడేయండి. వెరీ గుడ్. చలో, 1/2 +1/2 -2 cos c. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక ఆచారం ఉంది. ఏంటిది అది? సి కనిపిస్తే a + bలోకి రాసేద్దాం. డైరెక్ట్ రాసేస్తున్నాను నేను, ఇప్పటివరకు చాలాసార్లు చెప్పాను కాబట్టి 180 - a + b అని రాసేస్తున్నాను. సి అంటే 180 - a + b. ఓకే, బ్రాకెట్స్ క్లోజ్. 1 బయటపడేయండి, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ బయటికి పారిపోకుండా 1ని బ్రాకెట్స్ క్లోజ్ చేసాను. నెక్స్ట్ ఇది నేను ఈసారి నెక్స్ట్ స్టెప్లో ఇట్లా కూడా రాయనేగా. కాస్ సి అంటే 180 - a + b చేస్తే ఏమొస్తుందో అదే రాసేస్తారు డైరెక్ట్. ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా మనం, కొన్ని స్టెప్స్ అలవాటు చేసుకోవాలి మనం. కాస్ 180 - cos θ అవుతుంది. సో ఈ మైనస్ బయటకు వచ్చేస్తుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే రాద్దాం ప్రాక్టీస్ కోసం. -2 cos c బయట ఉంది, బయట ఉండనియండి కాసేపు. కాస్ a - b ఇక్కడ ఉంది. వెరీ గుడ్, ఉండనియండి కాసేపు. ఇక్కడ ఏం జరుగుతుంది? కాస్ 180 - cos θ cos a + b. వెరీ గుడ్. ఇక్కడికి ఇది క్లోజ్, బయట 1 వెయిట్ చేస్తుంది, ఉండనియండి కాసేపు. చలో, ఇది 1/2 +1/2 -2 cos c. సో ఇక్కడ మళ్ళీ సేమ్ స్టోరీ. cos c cos d. మీకు ఇంతకుముందు ఇక్కడ ఒక విషయం చెప్పాను నేను. cos c cos d అప్లై చేయాలంటే cos c cos d అప్లై చేయొచ్చు, లేదంటే వీటి ఫార్ములాలు రాయొచ్చు. మీ ఇష్టం. ఇక్కడ ఆప్షన్ cos a - b ఫార్ములా మనకు తెలిసింది. cos a cos b + sin a sin b. దీని ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి, దీని ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి. సో అలా చేసినా, లేదు సార్ మేము cos c cos d లాగా అనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తా ఉన్నా, ఏదైనా ఒకటే రిజల్ట్ ఇస్తుంది. చలో, cos c cos d ఫార్ములా అప్లై చేస్తాను. cos c cos d ఫార్ములా ఏమొస్తుంది? -2 sin c + d. కలిపితే బీలు క్యాన్సిల్, ఏలు కలుస్తాయి, ఏలు యాడ్ అవుతాయి, బీలు క్యాన్సిల్ అవుతాయి. a - bని a + bని మనం యాడ్ చేస్తే బీలు క్యాన్సిల్ అయితే ఏలు యాడ్ అవుతాయి. a + a 2a/2 రాయాలి కదా ఇక్కడ. ఎట్లాగో 2a/2 అంటే a మిగులుతుంది. -2 sin c + d/2 sin c - d/2 sin c - d. వీళ్ళని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏలు క్యాన్సిల్ అవుతాయి. -b -2b/2 మిగులుతుంది. -b +1 బ్రాకెట్. c - d చేసినప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ నేను ఒకసారి చేస్తాను. a - bలో నుంచి a + bని తీసేయటం నేను చేసింది ఇక్కడ. సో a - b మైనస్తో ఓపెన్ చేస్తే -a - b, ఏలు క్యాన్సిల్ అయితే -b - b -2b. సో c - d/2 కదా ఫార్ములా. సో 2లు క్యాన్సిల్, -b మిగిలింది అనమాట. అట్లా ఎక్కడ రాశాను నేను ఆ స్టెప్? ఇక్కడ రాశాను. రైట్, ఇది తీసేద్దాం. కహాని క్లోజింగ్కి వచ్చింది. సైన్లో ఉన్న మైనస్ బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. అది ఒక స్టెప్ రాద్దాం. 2 cos c బ్రాకెట్లో 2 sin a sin b. వెరీ గుడ్, నీట్గా రాసి
+1 అట్లా బయటపడేయండి. ఇప్పుడు ఈ -2 cos cని ఇంటూ చేద్దాం. సో 1/2 + 1/2 బ్రాకెట్లో -2 × -2 -4 sin A sin B cos C. ఆర్డర్లో రాస్తే sin A sin B cos C. వెరీ గుడ్. +1. ఇప్పుడు స్టోరీ ఏంటి? 1/2ని లోపలికి పంపించేయండి, ఆ బోన్ లోపలికి పంపించేయండి. దీంతో ఏం జరుగుతుంది? ఈ 1/2 లోపలికి పోతే ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతుంది, 2 2s ఆర్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఈ 1/2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? 1/2 1s ఆర్ 1/2 అవుతుంది. సో ఇక్కడ రాసేస్తే సరిపోతుంది మనకు, ప్లేసు అడ్జస్ట్ చేసుకుందాం. 1/2 బయట తలా నుంచండి. ఇప్పుడు చెప్పండి, +1/2ని -4తో ఇంటూ చేస్తే ఏం జరుగుతుంది? 2 2s ఆర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇంటూ మైనస్ -2 sin A sin B cos C. 1/2 1s ఆర్ 1/2. చూడండి, 1/2 1/2 క్యాన్సిల్ అవ్వవు, ఇక్కడ రెండు పాజిటివ్ 1/2లే కాబట్టి యాడ్ చేయాలి, క్యాన్సిల్ చేయకూడదు. 1/2 + 1/2 1 -2 sin A sin B cos C. ఇక్కడ లేదు ఆన్సరు, చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో ఆన్సర్. ఓకే, చలో రైట్. 4th బిట్కి వచ్చేసాం. 4th బిట్లో కూడా కండిషన్ అది ఇచ్చాడు, A + B + C = π అంటే అది 180. మళ్ళీ అదే పాత స్టోరీ. ప్రూవ్ దట్ cos² A/2 cos² B/2 cos² C/2 మళ్ళీ స్క్వేర్లలో ఉంది. సో స్క్వేర్లలో ఉన్నప్పుడు మనకి ఫార్ములా ఇంతకుముందే చూసాం మనం, sin² చూసాం, cos² చూసాం. ఇప్పుడు cos² A/2 ఉంది. సో ఒక్కసారి మళ్ళీ మీకు రాసిన cos² θ అంటే ఏం రాసాం మనం? 1 + cos 2θ/2. ఇది కదా మనం ఫార్ములా ఇంతకుముందు అనుకుంది. ఇప్పుడు cos² θగా లేదు, ఇది cos² θ/2 లాగా ఉంది. సో cos² θ/2 కనుక ఉంటే ఇదే ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది? 1 + cos θ/2. ఇక్కడ 2θలో సగం ఉంటుంది, ఇక్కడ θలో సగం రాసాం కాబట్టి ఇక్కడ 2θలో సగం θ ఉంటుంది, అంతే తేడా. చదువు. స్టోరీ అర్థమైపోయింది ఇప్పుడు మీకు ఏం జరగబోతుందో. cos² A/2. సో θ/2కి ఇది ఫార్ములా అయితే A/2 ఉంది కాబట్టి 1 + cos A/2 + 1 + cos B/2 + 1 + cos C/2. మీకు నేను చెప్పింది నిజమా కాదు? ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే వేలో పోతున్నాయా లేదా? మనము మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎక్సర్సైజ్ హార్డ్ అనుకునే వాళ్ళంతా, వాళ్ళకి ఏమైనా పేరు పెడదాం, అమాయకులు. అంత అమాయకులు ఎవరు లేరు. ఎందుకంటే ఒక టెక్నిక్ని మనం పట్టుకుంటే ఆ టెక్నిక్ మీద మొత్తం ఎక్సర్సైజ్ మన గ్రిప్లోకి వస్తుంది. ఏంటి ఆ టెక్నిక్? మనం ఈ ఫార్ములా అప్లై చేయటం చూసాం. అన్నిటిలో మనం చేస్తుందల్లా ఫస్ట్ cos C + cos D రావటం, రెండో దాంట్లో cos 2Cకి ఫార్ములా అప్లై చేయటం, కామన్ తీయటం, మళ్ళీ cos C + cos D అప్లై చేయటం, ఆన్సర్లోకి వెళ్ళిపోవడం, ఒక్కటే ప్రాసెస్ చేసుకుంటూ పోతాం. కాబట్టి బై హార్ట్ చేయకండి. డెఫినెట్గా మీరు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏదో ఒక ప్రాసెస్ మనం కామన్గా చేస్తున్నాం. సో ఈ ఫార్ములాల మీద గ్రిప్పు, ఆ cos C + cos D, cos C - cos D, sin C + sin D, ఆ ఫార్ములాల మీద గ్రిప్పు తెచ్చుకున్నాక దీన్ని మీరే అలా ఆట ఆడుకుంటారు. అంత ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1/2 1/2 1/2 అన్నీ సెపరేట్ రాద్దాం. దీన్ని సెపరేట్ చేద్దాం. 1/2 + cos A/2, 1/2 + cos B/2, 1/2 + cos C/2. అయ్యో, ఇక్కడ 1/2 ఏవి క్యాన్సిల్ అయ్యేటట్లేవు, ఎందుకంటే ఎక్కడ మైనస్ సింబల్ లేదు అసలు. సో 1/2 + 1/2 + 1/2 3/2. 3 1/2లని ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, 3/2 రాసాం. వెరీ గుడ్. నెక్స్ట్ cos A/2 cos B/2 cos C/2 అన్ని ప్లస్లే. సో +1/2 కామన్ తీసేస్తే బ్రాకెట్లో మిగిలేది ఎవరు? cos A + cos B + cos C. చేసాం, ఈ మోడల్ చేసాం మనం ఆల్రెడీ ఫస్ట్ 2 బిట్లలో చేసాం. మళ్ళీ అదే పని చేస్తాం. ఈ ఒక్క 3 స్టెప్లు ఇవి కొత్త స్టెప్స్ అయితేనే, మిగిలిందంతా మన పాత ప్రాసెస్. ఓకే, చలో. 3/2 + 1/2 ఆఫ్ ఈ రెండింటికి ఏం చేయాలి? cos C + cos D, 2 cos C + D/2 cos C - D/2 ప్లస్ ఇది cos C. cos Cకి కూడా ఫార్ములా ఉంది మనకి, చెప్పాను ఇప్పటిదాకా రాసుకుంటూ వచ్చాం కదా. cos Cకి 2 ఫార్ములాలు ఉంటాయి,
ప్యూర్ కాసుల్లో అయితే 2 కాసు స్క్వేర్ c/2 మైనస్ 1, ప్యూర్ సైన్లలో అయితే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c/2. అంటే 2c ఉన్నప్పుడేమో ఇక్కడ cలు ఉండేవి, ఇప్పుడు c కాబట్టి ఇక్కడ c/2 ఉన్నాయి. ఏది రాయాలనేది విల్ బి డిసైడెడ్ వెరీ సూన్. మరి కొద్ది క్షణాల్లో తేలబోతున్నది, అప్పటి వరకు రాత్రం. 3/2 ప్లస్ 1/2 ఎవరు డిసైడ్ చేస్తారు? దీన్ని ఈ ముందు టర్మ్ డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో 2. చలో, a ప్లస్ బి చూడండి, a ప్లస్ బి ప్లస్ సి 180 ఇచ్చాడు కదా, దీన్ని తీసేస్తాను నేను. అలాగే మనకి స్పేస్ రఫ్ స్పేస్కి ఉపయోగపడాలి. ఇది కూడా చేశాను నేను, చేసిందే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంతే, ఎంపీసీ ఫ్రెండ్ అంతే, చూసే మా ఫ్రెండ్స్ అంతే. ఆ ప్రాబ్లంలు అక్కడే వదిలేస్తారు కదా మన జనరల్గా, మళ్ళీ ఇది ఇక్కడే ఉంటుంది. అందరం కదా, కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ కోసం. సో a ప్లస్ బి సి అటు పంపిస్తే 180 మైనస్. సో మనకు a ప్లస్ బి బై 2 కదా కావాల్సింది. సో బై 2 కూడా చేద్దాం, బై 2 మొత్తానికి బై 2. సో 2ని సెపరేట్ చేస్తే 90 మైనస్ c/2 వస్తుంది. 2ని సెపరేట్ చేస్తే 180/2 90 మైనస్ c/2, రైట్. సో a ప్లస్ బి బై 2 అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? 90 మైనస్ c/2 రాయొచ్చు. కాస్ ఆఫ్ 90 మైనస్ c/2 ఇంటూ కాస్ a మైనస్ b బై 2 ప్లస్ స్టిల్ పెండింగ్. దీని సంగతి ఏంటనేది ఇంకొంచెం పెండింగ్, కొద్దిసేపు, మరి కొద్ది క్షణాల్లో 3/2 ప్లస్ 1/2 ఆఫ్, సో దీని స్టోరీ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా. సో 2 साइन c/2 आया इधर. सो अब बोलिए cos c ఏం రాద్దాం? అయ్యో తీసేసాను, అయ్యో cos c 2 cos స్క్వేర్ c/2 మైనస్ 1, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c/2. बोलिए ఇది రాద్దాం, ఇది రాద్దామా? సో cos c బదులు, సో ముందున్న పార్ట్లో సైన్ c/2 ఉంది కాబట్టి ఇది కాదు, ఇది. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ c/2 రాసేసాను ఇక్కడ. చలో అయిపోయింది అనుకున్నారు. అవును, దాన్ని ఎందుకు వెళ్ళటం, పైన ఇచ్చేద్దాం. 3/2 ప్లస్ 1/2. నేను ఆన్సర్ చెప్పేసాను, నాకు గుర్తులేదు, ఇక్కడెక్కడో 2 ఆఫ్ సంథింగ్ ఉంది. ఓకే, మీరు చెక్ చేసుకోండి అవసరం. 1/2 ఆఫ్ 2 సైన్ c/2. ఇగో ఇక్కడ కూడా 2 సైన్ c/2ని కామన్ తీస్తున్నాను. సో 2 సైన్ c/2ని కామన్ తీసిన నేరానికి గాను మనకి బ్రాకెట్లో ఏం మిగులుతుంది? 2 సైన్ c/2 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ కాస్ a మైనస్ b/2 మిగులుతుంది. కాస్ a మైనస్ b/2 ఈ 1 తర్వాత పక్కన పెడతాం. సో ఈ టర్మ్లో ఏం మిగిలింది? కాస్ a మైనస్ b/2. ఈ టర్మ్లో ఏం మిగులుతుంది? -2 కామన్ తీసాం కదా, మైనస్ కామన్ తీయలే కదా, ఓన్లీ 2నే కామన్ తీసాం. సో మైనస్ ఉంటుంది కంపల్సరీ. ఓన్లీ 2 సైన్ c/2నే కామన్ తీసాం కాబట్టి మైనస్ ఉంటుంది, ఒక సైన్ c/2 ఉంటుంది. అది +1 బయటపడేసి బ్రాకెట్లో చేయండి. చలో ఇప్పుడు పని ఏంటి చెప్పాను కదా, రిపీటెడ్గా a ప్లస్ బి కనపడితే సిలలోకి మార్చినట్టు సి కనపడితే a ప్లస్ బిలోకి మారుస్తాం. సో ఇక్కడ చూడండి, a ప్లస్ b/2ని మనం 90 మైనస్ c/2 అని రాసాం ఇంతకు ముందు. ఇగో a ప్లస్ b/2ని 90 మైనస్ c/2 రాసాం. c/2 కావాలంటే ఈ మైనస్ c/2 ఇటు వచ్చింది, ఈ a ప్లస్ b/2 ఇటు వస్తుంది. సో c/2 కావాలంటే c/2 బదులు ఏం రాయాలి అంటే ఇది రాయొచ్చు, 90 మైనస్ a ప్లస్ b/2. సో ఇక్కడ c/2 ఉంది, a ప్లస్ bలలోకి మార్చేద్దాం. 3/2 ప్లస్ 1/2 ఇంటూ 2 సైన్ c/2 ఇంటూ కాస్ a మైనస్ b/2 మైనస్ సైన్ c/2 బదులు ఏం రాయాలి? 90 మైనస్ a ప్లస్ b/2 ప్లస్ 1 బార్ బ్రాకెట్ క్లోజ్. 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 సైన్ c/2 బ్రాకెట్స్ కాస్ a మైనస్ b/2. చెప్పండి, సైన్ 90 మైనస్ తీటా, ఈ మైనస్ డిస్టర్బ్ అవ్వదు, మైనస్ మైనస్ ఇలానే ఉంటుంది. సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. సో కాస్ a ప్లస్ b/2
90 మైనస్ తీటా. సో సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. మళ్ళీ మన పాత కథకు వచ్చాం. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాకి వచ్చేసాం. తీసేద్దాం రాసిన స్టెప్స్ అని తీసేద్దాం. 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 సైన్ సి బై 2 ఇన్ బ్రాకెట్స్, కొంచెం జాగ్రత్త, కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి, సి ప్లస్ డి బై 2. జాగ్రత్తగా ఉండాలి. సి ప్లస్ డి బై 2 మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సి అంటే ఈ పార్ట్ మైనస్ డి బై 2. సి ప్లస్ డి బై 2 వీటితో పని లేదు మనకి. ఇక్కడికి బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఉంది కథ. 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 సైన్ సి బై 2 ఇన్ బ్రాకెట్స్ మైనస్ 2 సైన్. ఇప్పుడు జాగ్రత్త, ఇది చేసాం, ఇది కూడా ఎంతమంది చేసాం, బట్ మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను. ఏ మైనస్ బి బై 2 ఏ ప్లస్ బి బై 2. సో రెండు డినామినేటర్లు 2నే ఉన్నాయి, సేమ్ డినామినేటర్ 2. న్యూమరేటర్స్ని యాడ్ చేస్తున్నాం. ఏ మైనస్ బిని ఏ ప్లస్ బిని యాడ్ చేస్తున్నాం అంటే బి క్యాన్సిల్ అయ్యి ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. సో ఇక్కడికి అయిపోయింది. బై ఈ 2 ఉంది కదా, సో ఈ 2ని అలా రాసేస్తాం. నెక్స్ట్ ఈ న్యూమరేటర్ పార్ట్ వరకు చూద్దాం సెపరేట్గా. సో రెండు డినామినేటర్లు 2 ఉన్నాయి కాబట్టి 2 రాద్దాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు జాగ్రత్త చూడండి. ఏ మైనస్ బిలో నుంచి మైనస్ ఏ మైనస్ బి తీసేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ బి మైనస్ 2b అవుతుంది, అండ్ బై 2 అలానే ఉంటుంది. బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్. 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 సైన్ సి బై 2 ఆఫ్ 2 మరగాయ 2 మరగాయ. సో మైనస్ 2 సైన్ ఏ బై 2 మిగిలిందండి ఇక్కడ, సైన్ మైనస్ బి బై 2 మిగిలింది ఇక్కడ, ప్లస్ 1 అయిపోయింది. లాస్ట్ స్టెప్కి వచ్చేసాం మన ఆన్సర్. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. సో 3/2 ప్లస్ 1/2 ఆఫ్, చలో ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ బి బై 2 అంటే ఈ మైనస్ బయటకు వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2 సైన్ సి బై 2 ఇంటూ బ్రాకెట్లో ఎవరు ఉంటారండి, 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 బయట ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్. 3/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 2s are 4 sin a by 2 sin b by 2 sin c by 2 plus 1. चलो లాస్ట్ స్టెప్ చూడండి. 3/2 ప్లస్ 1/2ని లోపలికి ఇంటూ చేసేద్దాం, లోపలికి పంపించేద్దాం. 1/2ని దీంతో ఇంటూ చేయాలి, 1/2ని దీంతో ఇంటూ చేయాలి. సో 1/2ని దీంతో ఇంటూ చేసినప్పుడు 2 2s are క్యాన్సిల్ అవుతుంది. సో 2 మిగులుతుంది. 2 sin a by 2 sin b by 2 sin c by 2 ప్లస్ 1/2 1s are 1/2. చలో 3/2ని 1/2ని మనం యాడ్ చేయొచ్చు. 3/2 ప్లస్ 1/2 4/2. 4/2 ఈజ్ నథింగ్ బట్ 2 ప్లస్ 2 sin a by 2 sin b by 2 అండ్ sin c by 2. సో 2 కామన్ తీసేద్దాం, రెండిట్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 2 కామన్ వచ్చేసింది. సో sin a by 2 sin b by 2 sin c by 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. చెక్ చేసుకోండి. రైట్, సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ చేద్దాం మనం. ఓకే, సో స్క్వేర్లు కనపడుతున్నాయి. కాస్ స్క్వేర్ తీటా బై 2 ఈజ్ 1 ప్లస్ కాస్ తీటా బై 2. కమ్
సేమ్ నాకైతే సేమ్ ప్రాబ్లం రిపీట్ చేస్తున్నట్టే ఉంది. ఓకే, అయినా కూడా చేస్తాను. 1 + cos θ/2. కానీ మీకు అర్థమవుతుందా, ప్రతి ప్రాబ్లం చేయటం ద్వారా ఎంత మనం షార్ప్ అవుతామంటే ప్రాబ్లమ్స్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది. నేను చెప్తున్నాను ఇదేనా ఉత్త మాటలకి ఊరికే నేను చెప్పట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ హార్డ్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ మీద ఫీలింగు రెండు మీరు కంపేర్ చేసుకోండి కావాలంటే. అప్పుడు ఎలా ఉంది మీకు ఫీలింగు, ఇప్పుడు ఎలా ఉంది. సో కంపేర్ చేసుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఏదో లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చింది ఏంటి? అయ్యో నేను ఇక్కడ తీటా రాశానా? ఏ కదా, ఏ 1 + cos b/2. అయ్యో లలిత జ్యువెలరీ కూడా అట్లా కంపేర్ చేసుకున్న తర్వాతనే కొనండి అంటాడు కదా. ఓకే, మీరు కూడా ముందు ఫీలింగ్ తర్వాత ఫీలింగ్ కంపేర్ చేయండి. ఖచ్చితంగా చేంజ్ కనపడుతుంది. 100% షూర్, కాన్ఫిడెన్స్ కనపడుతుంది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం తరతరాలు చేస్తున్నాయి కదా, cos a/2 + 1/2 + cos b/2 -1/2 - cos c/2. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, -½ క్యాన్సిల్, ఒక హాఫ్ మిగిలింది, హాఫ్ అలానే ఉంచుదాం. తర్వాత ఈ మిగిలిన వాటిలో 1/2లు కామన్ తీద్దాం. సో అలా cos a + cos b - cos c. కొంచెం నేను ఈ ప్రాబ్లము స్టెప్స్ జంపింగ్ చేపిస్తాను, మీకు అర్థమవుతుంది 100%. కాకపోతే రిఫరెన్స్ మనకి ఇంతకుముందు వీడియోలో ప్రాబ్లం చేయండి, సేమ్ ప్రాబ్లం కదా, స్కిప్ చేస్తున్నా. సో cos c + cos d, 2 cos c + d/2 cos c - d/2 cos c. కాసేపు వెయిటింగ్లో ఉంచుదాం దీన్ని. 1/2 + 1/2 of 2 cos a + b/2 దట్ బికమ్స్ sin c/2. చెప్పాను కొద్దిగా జంప్ చేస్తాను అని. ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. నేను చేయలేక కాదు, మీకు ఇప్పుడే చెప్తున్నాను. ఈ స్టెప్ దీన్ని నేను చేయలేక కాదు. మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే ఒక్కోసారి డైరెక్ట్ స్టెప్స్ని మనం అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ప్రతి ప్రాబ్లం సేమ్ ప్యాటర్న్లో ఉన్న, సేమ్ రిపీటెడ్ స్టెప్స్ ఉన్నా నేను ప్రతి ప్రాబ్లం చేస్తున్నాను కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. cos a + b/2 sin c/2 ఎందుకు అయింది అని దాదాపు మీ అందరికి ఇప్పటికీ ఇన్ని ప్రాబ్లం చేశాక అర్థమైంది. నేను అందరి గురించి ఉద్దేశం చెప్పట్లేదు, నేను అందరూ వింటున్నారు కాబట్టి కొంతమందికి తెలుసు. ఇంకా శ్రద్ధ పెట్టని వాళ్ళు నేను ప్రతి స్టెప్ రాయటం వల్ల శ్రద్ధ పెట్టారు. ఒక్క జంప్ స్టెప్ ఖచ్చితంగా మన అటెన్షన్ని లాగేస్తుంది. అరే ఈ స్టెప్ ఎందుకు పెట్టారు, ఈ స్టెప్ ఎందుకు వేసాడని. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంత వర్క్ ఇద్దాం, మైండ్ వర్క్. sin c/2 అయింది కదా. సో cos cని కూడా నేను రాసేస్తాను డైరెక్ట్గా. సో cos cకి ప్యూర్ సైన్లలో ఫార్ములా రాస్తాను, 1 - 2 sin² c/2 అని రాస్తాను. పెండింగ్లో పెట్టడానికి డైరెక్ట్ రాసేద్దాం. సో ఇక్కడ sin c/2 వచ్చింది కాబట్టి ఇక్కడ సైన్లలో ఉండేటట్టు రాస్తాను. సో 1/2 + 1/2 of 2 sin c/2 cos a - b/2 -1 + 2 sin² c/2. నెక్స్ట్ 1/2 + 1/2 of 2 sin c/2 కామన్ తీస్తే నేను బ్రాకెట్లో cos a - b/2 + sin c/2, బయట -1 బ్రాకెట్ క్లోజ్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 2 cos a/2 cos b/2 sin c/2 ఇది రావాలి కదా. ఓకే, ఇక్కడ పక్కన చేద్దామా, ప్లేస్ సరిపోతుంది మనకి. ఈక్వల్ టు 1/2 + 1/2 ½ of 2 sin c/2. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో చూడండి ఏం జరగబోతుందో, cos a - b/2 sin c/2 బదులు ప్లస్ cos a + b/2 వచ్చింది. మళ్ళీ మీకే వదిలిపెడుతున్నాను నేను. ఇక్కడ ఇది sin c/2 ఉంది, ఎందుకు cos a + b/2 వచ్చింది. ఇక్కడ cos a + b/2 బదులు sin c/2 రాసామంటే sin c/2 బదులు cos a + b/2 వస్తుంది కదా. సరే ఒకసారి ఆలోచించుకోండి, c/2 బదులు a + b/2 ఎందుకు వచ్చింది, sin ఎందుకు cos అయింది. రైట్, ఓకే. 1/2 + 1/2 of 2 sin c/2. చలో ఇక్కడ ఏం జరుగుతుంది, cos c + cos d. ఇది కూడా నేను డైరెక్ట్ రాస్తున్నాను, మీకు వదిలేస్తాను. cos c + cos d, 2 cos c + d/2 cos c - d/2
బ్రాకెట్ ప్లస్ 1 బ్రాకెట్ క్లోజ్. సో 1/2 ప్లస్ 1/2 ఆఫ్ 2 2s are 4 cos a/2 cos b/2 sin c/2 ప్లస్ 1. సో 1/2 లోపలికి ఇంటూ చేయండి. 1/2 1/2 1/2 1/2 1/2 1 అవుతుంది, క్యాన్సిల్ కావాలి. -1 ఎక్కడో +1 అని రాసే పొరపాటు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, షార్ప్ బాయ్. చిచి -1/2 ప్లస్ 1/2ని లోపల దీంతో ఇంటూ చేసినప్పుడు 2 2s are క్యాన్సిల్ అవుతుంది. సో 2 cos a/2 cos b/2 sin c/2 వచ్చేలాగా చేశాను నేను. ఆన్సర్ అది. సో 1/2 1s are 1/2, -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్, మిగిలింది మనకు కావాల్సిన ఆన్సర్. కొన్ని స్టెప్స్ కావాలనే జంప్ చేశాను, డెఫినెట్గా అర్థమవుతుంది. ట్రై చేయండి, అసలు ట్రై చేయకుండా అయితే ఉండకండి. 2 బిట్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ బాగా లెంగ్తీ అయితేనే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకొక రెండు వీడియోలు చేద్దాం, 2-3 వీడియోలు అవుతుందో తెలీదు, చేద్దాం, కంప్లీట్ చేద్దాం ఈ ఎక్సర్సైజ్ని. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, డెఫినెట్గా మీరు చేయగలుగుతారు. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్ అండ్ జై హింద్.